కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. సర్వాధికారి శక్తివంతుడైన మా ప్రభువ, పరిశుద్ధుడా, ఈ సాయంత్రకాల సమయంలో మీ పాదపీఠాల చెంతకు వచ్చిన మమ్మలను నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభువా, మీరు మాట్లాడండి, కృప చూపించండి తండ్రి. ప్రతి హృదయానికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించమని ప్రభువా, నన్ను సమయాన్ని, వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగించుకోవచ్చు. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకోవచ్చు. యేసయ్య అత్యంత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచి ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మొదటిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అనేటువంటి ఆ యొక్క అంశాన్ని గురించి మాట్లాడుకున్నాం. అటు తరువాత తండ్రి ప్రేమ అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడుకున్నాం. అటు తరువాత దాంపత్య ప్రేమ అనేటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఒకటి మాత్రమే నేను అప్లోడ్ చేస్తాం. మరి తండ్రి ప్రేమ, దాంపత్య ప్రేమ మీరు ఇంకా చేయలేదు పాస్టర్ గారు, అప్లోడ్ చేయలేదని అడుగుతున్నారు. ఈరోజు తండ్రి ప్రేమ అనేటువంటి ఆ యొక్క మెసేజ్ అప్లోడ్ చేయడం జరిగింది. మరి నా ఛానల్ ఏంటి అంటే ECMA, అంటే ఇమాన్యుయల్ చర్చ్ మినిస్ట్రీస్ అసోసియేషన్. ECMA అపోస్తలు ప్రభాకర్ అని కొట్టినా వస్తుంది, ECMA అని కొట్టినా వస్తుంది. దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే కొంతమంది అయ్యా దాంపత్య ప్రేమ అనేటువంటి ఆ యొక్క మెసేజ్ ఇప్పుడు వినలేదండి, మరి దాన్ని మీరు కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అని ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. నిజమే. అయితే ఏంటి అని అంటే ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేసిన ఏ రోజు కొంచెం చెప్పి మళ్ళీ తర్వాత ఆగిపోవాలి, అలాగున ముక్కలుగానే అవుతుంది. అందుచేత దేవుని చిత్తమైతే ఒకరోజు ఒక సండే రోజు ఎప్పుడైనా ఆ దాంపత్య ప్రేమ అనేటువంటి దాని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుందాం. మరి ఈ యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేటువంటిది ఏంటి అంటే మీరు ఆ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవా పాస్టర్ గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దేవా పాస్టర్ గారి మెసేజ్లు వస్తాయి. మరి నా ఛానల్ ECMA అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా యొక్క మెసేజెస్ అన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలా చేయడం వల్ల మేము ఏదైనా కొత్త మెసేజ్ పెట్టగానే అది మీకు నోటిఫికేషన్ వస్తుంది. దేన్ని మిస్ అవ్వకుండా మరి వాటిని మీరు చూస్తూ దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో ఎదగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే దేవుని ఎలా ప్రేమించాలి. ఇది నేను చెప్పేటువంటి అంశం. చెప్పండి, ఈరోజు నేను చెప్పేటువంటి అంశం పేరు ఏంటండి? దేవుని ఎలా ప్రేమించాలి. ఇంతకుముందు మనం దేవుని ప్రేమ, దేవుడు లోకం ఎంతో ప్రేమించిన దాని గురించి చెప్పుకున్నాం. తండ్రి ప్రేమ, దాంపత్య ప్రేమ చెప్పుకున్నాం. ఈరోజు చెప్పేటువంటిది దేవుని మనం ఎలా ప్రేమించాలి. ఇది విశ్వాసి అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినటువంటిది. క్రైస్తవ విశ్వాసి మాత్రమే కాదు కానీ చాలామంది దేవుణ్ణి నమ్మినటువంటి చాలామంది, దేవుడు ఉన్నాడని నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమని ఆలోచన చేస్తారు అంటే నేను దేవుని ప్రేమించాలి అనేటువంటి ఆలోచన చేస్తారు. దేవుని ప్రేమించాలి అనేటువంటి ఈ భావనలో చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఈ రకరకాల కార్యక్రమాలు నేను చేయడం దేవుణ్ణి ప్రేమించడం అని అనుకుంటాను. ఉదాహరణకి చాలామంది దాన ధర్మాలు చేస్తారు. దాన ధర్మాలు చేసి నేను దేవుని ప్రేమించటం అని అంటే ఇదేనేమో అని అనుకుంటారు. కారణం ఏంటంటే మనకు ఒక సామెత ఉంది. సామెత అంటారు, ఏంటో తెలియదు కానీ మానవ సేవయే, అంటే మనుషులకు సేవ చేస్తే
దేవతలకు సేవ చేసినట్టు అనే ఆ యొక్క మాట యొక్క అర్థం అన్నమాట. అందుచేత నేను చాలామందికి సహాయం చేస్తున్నాను, చాలామందిని ఆదరిస్తూ ఉన్నాను, చాలామందికి భోజనాలు పెడుతూ ఉన్నాను. అందుచేత నేను దేవునిని ప్రేమిస్తున్నాను అని అనుకునేటువంటి వారు చాలామంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి ఇదిగో ఇన్ని మొక్కుబడులు చెల్లించేస్తాను, లేకపోతే ఇన్ని కొబ్బరికాయలు కొట్టేస్తాను, లేకపోతే ఇంత దేవునికి చేస్తాను అని అనుకునేటువంటి వారు చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా నేను దేవుని ప్రేమించాను అనుకుంటారు కాబట్టి అలాగున చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు అంటే, నీ గుడికి నేను కాలినడకన వస్తాను. వెళ్తున్నారా లేదా? మన క్రైస్తవుల్లో కూడా చాలామంది వెళ్తున్నారా లేదా? మన క్రైస్తవుల్లో కూడా చాలామంది కాలినడకన వెళుతూ ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. అంతేకాదు మన సంఘంలో నుంచి కూడా వెళ్ళేటువంటి వారు ఉన్నారు. ఇదంతా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అనుకునేటువంటి. కొంతమంది ఏం చేస్తారు అంటే, నీ కొండ మీదకి మెట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో అన్ని మెట్లు కూడా ఎలా ఎక్కుతాను? మోకాళ్ళు వేసి ఎక్కుతాను. నువ్వు మోకాళ్ళు వేసి ఎక్కితే దేవుడికైనా లాభమా? ఆలోచన చేయి. నీకు మోకాలు నొప్పులు వచ్చి పుండు పడుతుంది అంతే తప్ప దానివల్ల నీకు కానీ దేవునికి కానీ ఏ విధమైన ఉపయోగం లేదు. నేను ఒక మాట చెప్తాను, నిజంగా దేవుణ్ణి ప్రేమించాను అని అనుకుంటే ప్రతిరోజు ప్రేమించు. ప్రతిరోజు ప్రేమించడం అంటే ప్రతిరోజు మెట్లు మోకాలు వేసి ఎలా ఉంటుంది? అప్పుడు నిజంగా ప్రేమిస్తున్నా కదా, విడువక ప్రేమించు దేవుడిని. అంటే విడవకుండా ప్రతిరోజు మోకాలు వేసి మెట్లు ఎక్కేసి చేయగలవా? మరి చేయకపోతే ఒకరోజు నువ్వు ప్రేమించావు, ఇంకో రోజు ప్రేమించలేదనే కదా అర్థం. దేవుడు నన్ను ఒక్కరోజు ప్రేమించుదులే అన్నాడా? లేదు కదా. ప్రతిరోజు నువ్వు ప్రేమించవలసినటువంటి వాడవై ఉన్నావు. దేవుడు వచ్చి నీవెన్ని కార్యాలు చేసేసావో ఆ కార్యాలన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవడానికి ఒక పుస్తకం పట్టుకుని వచ్చి ఆయన కూర్చునేటువంటి వాడు కాదండి. నా కోసం ఇన్ని కార్యాలు చేసేస్తావు, నాకు ఎంత ప్రేమించేస్తావో అని అనుకునేటువంటి వాడు కాదు ఆయన. నీ కోసం ఆయన ప్రాణం పెట్టినటువంటి వాడు కదండి. అంచేత నీవు ఇచ్చేటువంటి బంగారమో, లేకపోతే నీవు చేసేటువంటి అన్నదానాలో, లేకపోతే నీవు నడిచి వెళ్ళేటువంటి ప్రయాణాల్లో, లేకపోతే మోకాళ్ళతో మెట్లెక్కేటువంటి ఈ ప్రయాణాలు, అవేవి కూడా దేవుని ప్రేమించేటువంటివి కానే కాదు. నీ లోపల ఉన్నటువంటి ఆలోచన అంతే, నేను ఇలా చేసేస్తే దేవుని ప్రేమించేస్తున్నానేమో అనేటువంటి ఒక భావన నీలో ఉంటుంది. దానిని నెరవేర్చుకుంటూ ఉన్నాం అంతే. కాబట్టి అది కాదు దేవుణ్ణి ప్రేమించటం అనేటువంటిది. లేకపోతే విశ్వాసులైనటువంటి వారు నేను రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి, వెళ్ళడం మంచిది, వెళ్ళాలి తప్పనిసరిగా. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కాబట్టి, అర్పణలు ఇస్తున్నాను కాబట్టి, దేవుని మందిరాన్ని శుభ్రం చేసేస్తున్నాను కాబట్టి, దేవుని మందిరంలో అనేక కార్యక్రమాల్లో నేను పాలు పొందేస్తున్నాను కాబట్టి నేను దేవుణ్ణి ప్రేమించేస్తున్నాను అని అనుకునేటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం ఉంది కదండి. యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది కదండి. ఏంటి అని అంటే, దేవునిని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను గైకొనుట. కాబట్టి నేను ఆజ్ఞలన్నీ గైకుంటున్నాను, అందుచేత నేను దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడను అని అనుకోవచ్చు. నువ్వు ఆజ్ఞలన్నీ గైకొని ఆజ్ఞలన్నీ చేసేసి నీ ఇష్టానుసారంగా బ్రతికితే దేవుణ్ణి ప్రేమించినట్ట ఆలోచన చేయండి. నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను కదా, నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను కదా, అందుచేత నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అని అంటే అది దేవుడిని ప్రేమించినట్లా అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కానే కాదు. ఇలాగ నా ఆజ్ఞలను పాటించి నేను దేవుని ప్రేమించేస్తున్నాను అనేటువంటి దాన్ని ఏమంటారు తెలుసా? రోబోటిక్ ఒబీడియన్స్ అంటారు. రోబోటిక్ ఒబీడియన్స్ అంటే రోబో ఉందనుకోండి, ఈ రోబో ఏం చేస్తుందో తెలుసా? వెళ్ళే పుస్తకం తీసుకురా అంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళి తీసుకొస్తారు, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేయి అని అంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తుంది. దట్ ఈస్ రోబోటిక్ ఒబీడియన్స్. అది రోబో ఒక మెషిన్ కాబట్టి అది అలాగనే చేస్తుంది. అలాగే
మనం దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ పాటించేస్తే దేవుణ్ణి మనం ప్రేమించేసినటువంటి వాళ్ళం అయిపోతామేమో అని అంటే కాదు. ఆయన నీ బ్రతుకు మార్చుకోవడానికి అంతే, ఆజ్ఞలు నీ బ్రతుకు మార్చుకోవడానికి. అంతేగాని దేవుణ్ణి ప్రేమించేశాను అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోరు. దేవుని ఆజ్ఞలు పాటించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం అని బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే వాటిని ఏ విధంగా పాటిస్తే అది ప్రేమ అవుతుంది అనేటువంటి విషయాన్ని నీవు ఆలోచన చేయాలి తప్ప ఒక రోబోలాగా పాటించానా లేదా, చేస్తానా లేదా, ఈ యొక్క మతపరమైనటువంటి కార్యాలన్నీ నేను చేసేసానా లేదా, చేసేసాను కాబట్టి నేను నీతిమంతుడిని, నేను దేవుడిని ప్రేమించేటువంటి వాడును అని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోవడానికి వీల్లేదు. నీవు స్తుతి చెల్లించిన, నీవు దేవునిని ఆరాధన చేసిన, నీవు దేవునిని ప్రేమించిన, ఏమి చేసినప్పటికీ కూడా అది దేవుని చిత్తానికి అనుకూలమైనటువంటిదై ఉండాలి. దేవుడు నిన్ను ఎలాగున ఆరాధన చేయమన్నాడో అలాగున ఆరాధన చేస్తే దట్ ఈజ్ యాక్సెప్టబుల్ అంటూ కాదు. నేను దేవుడు ఎలాగున పాడమన్నాడో అలాగున పాడితే అది దేవుడు అంగీకరిస్తాడు. నిన్ను దేవుడు ఎలాగున ప్రేమించమన్నాడో అలాగున ప్రేమిస్తే ఆ ప్రేమను దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు ఎలా ప్రేమించమన్నాడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. దేవుడు ఎలాగ ప్రేమించమన్నాడు మనల్ని అనేటువంటి విషయం అక్కడ దేవుడే తెలియచేస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. మోషే అనే ప్రవక్త ద్వారా ఈ యొక్క మాటలను తెలియజేస్తుంది. ఒకసారి చదువుదామా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనం. అమ్మా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపగలరు. ఎలా ప్రేమించాలంటే దేవుణ్ణి చెప్పండి. దాంట్లో ఉన్న 3 భాగాలు ఏంటి, 3 పాయింట్స్ ఏంటి? నెంబర్ 1, పూర్ణ హృదయముతో దేవునిని ప్రేమించాలి. రెండవది, పూర్ణ ఆత్మతో దేవునిని ప్రేమించాలి. మూడవది, పూర్ణ శక్తితో దేవునిని ప్రేమించాలి. ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేటువంటి ప్రేమ. నీవేది చేసినా సరే నీ పరిపూర్ణముగా చేయాలి. సగం సగం ఫ్రాగ్మెంట్ లవ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్. చిన్న చిన్న ముక్కలుగా చేసేటువంటి ఆ ప్రేమ దేవునికి అవసరం లేదండి. కంప్లీట్గా నీవు దేవుణ్ణి ప్రేమించాలి. నీ హృదయపూర్వకంగా, నీ హృదయం ద్వారా దేవుణ్ణి ప్రేమించాలి అంటే విత్ ఆల్ యువర్ హార్ట్, నీ హృదయం అంతటితోటి దేవునిని ప్రేమించాలి. దాని గురించి ముందుకెళ్ళినాక మనం ధ్యానించుకుందాం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా ఇదే మాటను తెలియజేశాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఇదే మాటను తెలియజేస్తున్నారు. ఒకసారి చదువుదామండి. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను అనేది నిజమైనటువంటి ఆజ్ఞ అని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు చెప్పినటువంటివి తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి రెండొకటేనా? అవునా కదా? దాంట్లో అయినా మిస్ అయ్యాయా? దీంట్లోైనా యాడ్ అయ్యాయా? అస్సలు లేవా? మరలా చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి మరలను. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను. ఎక్కడది? ద్వితీయోపదేశకాండం. మరలా చెప్పండి. పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒకసారి చదవండి. పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను. ఏముంది అక్కడ? మిస్ అయింది ఏంటి? ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి? అక్కడ పూర్ణ శక్తితో ఉంది, ఇక్కడ పూర్ణ మనస్సు. ఎందుకు ఇలాగ యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు
చెప్పేటువంటిది ఒకటే కాదా అని అంటే ఒకటే. అక్కడ చెప్పినటువంటిది ఏంటి అంటే పూర్ణ హృదయముతో పాత నిబంధన గ్రంథంలో చెప్పారు. అక్కడ పూర్ణ మనస్సుతో అనేటువంటి మాట లేదు, పూర్ణ శక్తితో అనేటువంటి మాట ఉంది. ఎందుకు అలాగన చెప్పబడింది అంటే పాత నిబంధన కాలంలో హెబ్రీయులు వారి ఆలోచన విధానం ఎలాగున ఉండేటువంటిది అంటే హృదయము అనేటువంటి దాంట్లోని ఆలోచనలు, లేకపోతే ఉద్దేశాలు, ఎమోషన్స్, డిజైర్, డెసిజన్ టేకింగ్, ఇవన్నీ కూడా హృదయములోనే ఉంటాయి. హార్ట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ డెసిజన్స్. ఇవన్నీ కూడా ఇది ఏమంటారు, ఫీలింగ్స్ అనేటువంటివి, ఎమోషన్స్ అనేటువంటివి, ఉద్రేకాలైనా సరే, లేకపోతే కోరికలైనా సరే, లేకపోతే ఒక నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిదైనా సరే, ఇవి ఏ ఫీలింగ్స్ అయినా సరే ఇవన్నీ కూడా హృదయములో నుంచి వచ్చేటువంటివి. హృదయము అనేటువంటిది వీటన్నిటికీ కూడా ఒక కేంద్ర బిందువు అని హెబ్రీయుల యొక్క ఆలోచన. కానీ క్రొత్త నిబంధన అనేటువంటిది గ్రీకు భాష మాట్లాడేటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ఆ సమయంలో చెప్పబడినటువంటివి కాబట్టి గ్రీకు వాళ్ళకి తర్కం ఎక్కువ. గ్రీసు దేశస్తుడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, మనం ప్రసంగం చేస్తే వాళ్ళకి ఎక్కదు. దాన్ని అంతా కూడా ఫిలాసాఫికల్గానే వాళ్ళు ఆలోచన చేస్తారు, ఒక తర్కము అన్నట్టుగానే. ఇది ఎలాగే ఎందుకు చెప్పాలి, ఇది ఎలాగ కాదు, నాకు తెలిసిన విధానం వేరు అన్నట్టుగా వారు చెప్తారు. అందుచేత వాళ్ళు చేసేటువంటిది ఏంటి అంటే హృదయం అనేటువంటిది వేరు, తర్వాత మనస్సు అనేటువంటిది వేరు. ఈ రెండింటికి కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ రెండింటి ఫంక్షనింగ్ కూడా ఒకే విధంగా ఉండదు అనుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అందుచేత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మనస్సులను, వారి ఆలోచన విధానాన్ని ఎరిగినటువంటి వాడు కాబట్టి ఒకవేళ అక్కడ మనస్సు అనేటువంటి పదం పట్టకపోతే మా మనస్సుతో ఏమైనా చేయొచ్చు అని అనుకునేటువంటి తప్పుడు అభిప్రాయాలు వారు తీసుకుంటారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మనస్సు అనేటువంటి ఆ యొక్క పదాన్ని పెట్టారు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేస్తే దీంట్లో మనం చూసుకున్నప్పుడు పూర్ణ హృదయముతో, రెండవది పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, నాలుగవది పూర్ణ శక్తితో, ఈ 4 విధాలుగా పరిపూర్ణముగా మన పూర్ణమైనటువంటి శక్తితో, పూర్ణమైనటువంటి హృదయం అంటే దాంట్లో ఇంకా వేరే దానికి దేనికి కూడా మనం ఎక్కువ స్థానాన్ని ఇవ్వకుండా పరిపూర్ణంగా పూర్తిగా హృదయముతో నీవు ప్రేమిస్తే పూర్తిగా హృదయంతో దేవుని ప్రేమించాలి. నీ మనస్సుతో దేవుని ప్రేమిస్తే పూర్తిగా మనస్సుతో దేవుని ప్రేమించాలి. పూర్ణ శక్తి అంటే నీ శక్తితో దేవుని ప్రేమిస్తే పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి. ఇంకోటి ఏం చెప్తున్నాం, నీ ఆత్మతో దేవుని ప్రేమిస్తే పూర్ణ ఆత్మతో నీవు దేవుని ప్రేమించాలి. ఈరోజు వీటన్నిటినీ నేను చెప్పుకుంటూ వెళ్తే రాత్రి 10 అయిపోతుంది. అందుచేత పూర్ణ హృదయముతో అనేటువంటి దానిని గురించి మాత్రమే నేను కొన్ని నిమిషాలు చెప్పి ముగించేస్తాను. పూర్ణ హృదయముతో హెబ్రీయులు అనేటువంటి వారు ఆలోచన విధానం ప్రకారం హృదయములో రకరకాలైనటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు, నిర్ణయాలు ఇవన్నీ కూడా హృదయములో ఉంటాయి. కాబట్టి ఆ హృదయం అనేటువంటి దాంట్లో ఉండేటువంటి వాటిని గురించి మనం మాట్లాడుకుందాం. ఈలోపు మీరు ఆలోచన చేయవలసినది ఏంటో తెలుసా? అసలు హృదయం అంటే ఏంటి అనే దాని గురించి ఆలోచన చేయండి. ఈ హృదయంలో ఏమేమి ఉంటాయి అంటే తలంపులు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనం గ్రహిస్తూ ఉన్నాం. దాంట్లో హృదయంలో చదవండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై, బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను
వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గలను విభజించునంత మట్టుకు కూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను చాలా దేన్ని శోధిస్తుందటండి? హృదయం యొక్క తలంపులను ఆలోచనలను. అంటే హృదయంలో ఏమున్నాయి? తలంపులు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. రెండు ఒకటేనంటారా? తలంపులు ఆలోచనలు రెండు ఒకటేనంటారా? అసలు హృదయము అనేటువంటి పదానికి అర్థం ఏంటో తెలుసండి మీకు? అసలు దానికి హృదయం అని ఎందుకు పేరు పెట్టారు? సాధారణంగా మనకున్నటువంటి అవయవాల్లో దేని హృదయం అంటాం మనం? మన హార్ట్ లేకపోతే గుండె, దీనిని హృదయము అని అంటాం. అసలు హృదయం అనేటువంటి పదాన్ని ఎందుకు పెట్టారు అసలు దీనికి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే హృదయంలో ఎన్ని పదాలు ఉన్నాయో చెప్పగలరా? హృదయంలో ఎన్ని పదాలు ఉన్నాయో చెప్పగలరా? దాంట్లో తలంపులు ఆలోచనలు కాదు. జస్ట్ నేను అడిగేటువంటిది ఏంటంటే హృదయం అనేటువంటి పదం యొక్క అర్థం తెలుసా అని అడుగుతున్నాను. హృదయం అనేటువంటి పదం మీకు ఎవరికైనా హృదయం ఉంటే హృదయం యొక్క అర్థం ఏంటో చెప్పచ్చు. ఎంతమందికి ఉంది హృదయం? అసలు హృదయం అని దానికి ఎందుకు పేరు పెట్టారు? హృదయం అనేటువంటి పదం మీకు తెలియదు కాబట్టి నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక సంస్కృత భాషలో నుంచి వచ్చినటువంటి పదం. దీంట్లో 3 అక్షరాలు ఒకసారి మనం డివైడ్ చేస్తే హృదయాన్ని, హృ అనేటువంటిది ఒక అక్షరం, తర్వాత ద అనేటువంటిది ఒక అక్షరం, ఎం అనేటువంటిది ఒక అక్షరం. ఈ 3 అక్షరాల కలయిక హృదయం. చెప్పండి, ఏ 3 అక్షరాలు? మాకు తెలియదేంటి మాస్టర్ గారు, మీరేమో హృదయం అనే పదాన్ని 3 సార్లు చెప్పారు అంతే కదా అని అనుకుంటూ ఉన్నారు కదండి. హృదయం అనేటువంటిది సంస్కృత భాషలో హృ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే హరణే. హృ అంటే హరణే అని అర్థం అన్నమాట. రాసుకుంటే రాసుకోవచ్చు. హృ అంటే హృదయంలో మొదటి అక్షరం హృ అంటే హరణే. హరణే అని అంటే అర్థం ఏంటి అంటే స్వీకరించుట అని అర్థం. ఏం చెప్పండి? హరిణి కాదు. హరిణి అంటే ఏంటో తెలుసా? హరిణి అని అంటే లేడీ. నేను అన్నది హరణి. హరిణి అంటే లేడీ. అది నేను అనలేదు. రేపు పొద్దున మీరే చెప్పారు కదండి, హరిణి అన్నారు కదండి అని అంటారు. హరిణి కాదు, హరణి. హరణి అని అంటే స్వీకరించడం అని అర్థం అన్నమాట. తర్వాత హృదయం అంటే హరణే, తర్వాత హృ అంటే హరణే, దా అంటే దాని. సంస్కృత భాషలో దా అంటే దాని. దాని అంటే దానం చేయడం లేకపోతే ఇవ్వడం. ఇప్పుడు 2 అక్షరాలు 2 పదాలు చెప్పారు కదా, ఒకసారి చెప్తారా? హృ అంటే ఏంటి? హరణి అంటే ఏంటి? తీసుకోవడం లేదా స్వీకరించడం. తర్వాత దా అంటే దాని. దాని అంటే ఇవ్వడం. తర్వాత యం. యం అంటే యమనే అని దాని యొక్క అర్థం. యమనే అని అంటే నియంత్రించడం, కంట్రోల్ చేయడం అని అర్థం అన్నమాట. ఈ 3 పదాల అర్థాలు మనం జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ లెటర్ ఏమని చెప్పుకున్నాం అంటే హృ. హృ అంటే దాని అర్థం ఏంటి అంటే స్వీకరించడం అని చెప్పుకున్నాం. గుండె చేసేటువంటి పని ఏంటో తెలుసా? ఏం చేస్తుంది గుండె? మీ గుండె ఏం చేస్తుంది చెప్పండి? రక్తాన్ని శరీర భాగాలన్నింటిలో నుంచి కూడా స్వీకరిస్తారు కదండి. దట్ ఈస్ హృ అని అంటే స్వీకరించడం. ఆ స్వీకరించిన తర్వాత ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. ఆ తర్వాత దాని అంటే పంపిణీ చేయడం కదండి. రక్తాన్ని దాన్ని తీసుకుంటుంది, తర్వాత పంపిణీ చేస్తుంది. ఎం అంటే ఎమ్ఎన్ఏ అంటే నియంత్రించడం. ఈ రక్తాన్ని ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఏ రీతిగా వెళ్ళాలో నియంత్రించేటువంటిది ఇది. కాబట్టి ఈ 3 పనులు చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమన్నారు అంటే
హృదయం అన్నారు. మీ శరీరంలో ఈ 3 పనులు చేస్తుందా మీ హృదయం? చేస్తే మీకు కూడా హృదయం ఉన్నట్లే కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫిజికల్గా మన శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని అది స్వీకరించి మరలా శరీర భాగాలకి పంపిణీ చేస్తూ దాన్ని అంతటినీ కూడా కంట్రోల్ చేసుకునేటువంటి ఈ అవయవమే హృదయం అనేటువంటి అవయవం. ఇది ఫిజికల్గా జరిగేటువంటిది. అయితే ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో మన జీవితానికి కేంద్రం అనేటువంటిది హృదయం. అది ఎక్కడ ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. మన గుండె అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చెప్పుకుంటాం. కానీ మన జీవితానికి కేంద్రం అనేటువంటిది, మన బరువుకు కేంద్రం అనేటువంటిది ఇక్కడ ఉందనుకుందాం. మన అవయవాలన్నిటికీ కేంద్రం ఇక్కడ ఉందనుకుందాం. కానీ మన జీవితానికి కేంద్రం అనేటువంటిది అది మనకి ఎక్కడ ఉంటుందో మనకి కనపడదు. కానీ దాన్ని మనం హృదయం అని పిలుస్తాం. దాన్నే మనం అంతరంగ పురుషుడు అని కూడా మనం చెప్తాం. ఏమని చెప్తాం చెప్పండి? హృదయం అని పిలుస్తాం, తర్వాత అంతరంగ పురుషుడు. ఈ అంతరంగ పురుషుల్లో జరిగేటువంటి కార్యక్రమాలు ఇందాక మనం హెబ్రీ పత్రిక 4:12 చదువుకున్నాం. ఏంటంటే ఆలోచనలు, తలంపులు. ఆలోచనలు, తలంపులు. ఆలోచన అంటే తెలుసా? ఆలోచన అంటే తెలుసా? మీకు ఏ ఆలోచనలు రావా? ఎప్పుడు ఆలోచనలు ఎప్పుడూ రావా? అయ్యయ్యో, అసలు మేము ఆలోచన అంటే తెలియదండి, అసలు ఆలోచనే చేయమండి అన్నట్టు చూస్తున్నారు. ఆలోచన అంటే అర్థం ఏంటంటే దట్ ఈస్ ఆల్సో సాంస్క్రిట్ వర్డ్. ఏంటి ఆలోచన? మోస్ట్ ఆఫ్ ది వర్డ్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ సాంస్క్రిట్ ఇన్ తెలుగు భాషలో మనం వాడేటువంటి చాలా పదాలు సంస్కృత భాషలో నుంచి వచ్చినటువంటివి. ఆలోచన అనేటువంటి పదం యొక్క ధాతు పదం, అంటే ఏ పదం నుంచి అది ఉద్భవించిందో ఆ పదం ఏంటంటే లోచ్. చెప్పండి ఒకసారి, లోచ్ చెప్పండి. లోచ్ అంటే అర్థం ఏంటంటే చూడడం అని అర్థం అన్నమాట. లోచ్ అంటే చూడడం. దీనికి ప్రిఫిక్స్ అంటే ఈ పదానికి ముందు ఒక పదం పెడితే అది ఆలోచ్. ఆలోచ్ అంటే ఆ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అని అంటే అంతటా క్షుణ్ణంగా అని అర్థం అన్నమాట. చెప్పండి, అంతటా క్షుణ్ణంగా. లోచ్ అంటే చూడడం. ఈ రెండు కలిపి చెప్పండి ఒకసారి. అంతటా క్షుణ్ణంగా చూడడం లేదా పరిశీలించడం, ఇది ఆలోచన. అయితే అనేటువంటి ఆ పదం ఏంటి అంటే అది తెలుగు పదాల్లో ఒక క్రియాపదాలు ఉన్నాయనుకోండి. ఆ క్రియాపదాలను నామవాచకంలో మార్చడానికి, అంటే నౌన్స్గా మార్చడానికి చివర ఉపయోగించేటువంటి పదం ఆ యొక్క నా అనేటువంటి పదం. కాబట్టి ఈ నా అనేటువంటి పదానికి వేరే అర్థం ఏమీ లేదు. కానీ ఒక క్రియను ఒక నౌన్గా, ఒక వెర్బను నౌన్గా మార్చేటువంటిది నా అనేటువంటి పదం అన్నమాట. ఆరాధన, ఇంకా రకరకాలైనటువంటి పదాలు చివర నా వస్తుంది. వచ్చేటువంటి ఆ నా ఏంటి అంటే అదొక నౌన్గా మార్చడానికి వాడేటువంటి పదం. ఇప్పుడు ఆలోచన అంటే అర్థమైందండి. ఆలోచన అంటే అంటే ఏంటో చెప్పుకున్నాం మనం. అమ్మా, అంటే అంతటా క్షుణ్ణంగా చూడడం. లోచ అంటే చూడడం. అంతటా క్షుణ్ణంగా చూచేటువంటిది ఆలోచన. సరే అయిపోయింది. తలంపు అంటే ఏంటి? ఈ 3 పదాలు మనకు తెలిసాయి అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. హృదయం గురించి నేను చెప్పాను. ఒకసారి చెప్పండి, హృదయం అంటే ఏంటి? అలాగే అనిపిస్తుంది. హృదయం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. స్వీకరించడం, పంపిణీ చేయడం, నియంత్రించడం, ఈ 3 పనులు చేసేటువంటి అవయవమే హృదయం అనేటువంటిది. ఆలోచన అంటే ఏంటి? చూడడం. వెరీ గుడ్. తలంపు అనేటువంటి పదానికి అర్థం ఏంటో తెలుసా? తలంపులో
2 పదాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి ఒకసారి. తలంపులో 2 పదాలు. అయ్యో తెలీదా? ఫస్ట్ వాడు తెలుసు మీకు. తల కదా, తల ప్లస్ అంపు, తల ప్లస్ అంపు కదండి. ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు. ఒకటి తల, రెండవది అంపు. తల అంటే ఏంటి చెప్పండి. తల ఉన్న వాళ్ళందరూ చెప్పండి తల అంటే ఏంటి. తల, తల అంటే ఏంటి? తలకాయ ఉన్న వాళ్ళే చెప్పండి. ఉదాహరణకి ఇది ఉందనుకోండి, దీన్ని ఏమంటాం తెలుసా? దిస్ ఇస్ హెడ్ అంటాం కదండి. అంటే తెలుగులో తల. ఎందుకంటాం దీన్ని? దట్స్ రైట్, అంతే. పైన ఉండేటువంటిది ప్లేన్. తల, తలం. తలం అని అంటే ప్లేన్, తల అంటే హెడ్. అంటే ఏది పైన ఉందో దాన్ని తల అని అంటారు. మరి అంపు అంటే ఏంటి భాష గారు మీరు వాక్యం చెప్తున్నారా, వ్యాకరణం చెప్తున్నారా? అంపు అంటే అర్థం ఏంటో తెలుసా? వ్యవహారిక భాషలో అంపు అంటే పంపు అని అర్థం. పంపటి కొట్టుకునేటువంటి పంపు కాదు. ఉదాహరణకి మిమ్మల్ని ఎవరైనా పెళ్ళికి పిలిచారనుకోండి, పెళ్ళికి పిలిచినప్పుడు నేను రాలేదురా బాబు అని అన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? మీ అబ్బాయి నంబరా అంటారా లేదా? అబ్బాయి నంబర్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అంపు అంటే అర్థం ఏంటి అంటే పంపడం అన్నమాట. తలంపు అంటే ఏంటంటే పై భాగము నుంచి దాన్ని పంపించడం. అసలు తలంపు అనేటువంటిది ఏంటి అంటే మన హృదయ భాగంలో ఏదైనా ఒక సంఘటనను చూచి దాన్ని బట్టి స్పందించేటువంటి ఆ క్షణము ఏదైతే ఉందో దట్ ఈస్ తలంపు. ఉదాహరణకి ఒక వ్యక్తికి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు. తలంపుకు ఆలోచనకు వచ్చిన డిఫరెన్స్ నేను తెలియజేస్తాను. ఆలోచన అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏంటి అని అంటే అంతటా తీక్షణంగా మొత్తం క్షుణ్ణంగా చూడడం అనేటువంటిది ఆలోచన కదండి. తలంపు అనేటువంటి దానికి ఆలోచన అనేటువంటి దానికి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే, తలంపు అనేటువంటిది ఏంటి అని అంటే ఒక వ్యక్తికి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి బాధలో ఉన్నప్పుడు వెంటనే మనం ఏమనుకుంటామనంటే ఆయనకి సహాయం చేస్తే బాగుంది. దిస్ ఈజ్ తలంపు. అంటే అది చూడగానే నీ హృదయంలో ఎక్కడో ఒక స్పందన కలిగింది. అయ్యో ఇంత బాధలో ఉన్నాడు, వీడికైనా సహాయం చేస్తే బాగుంది. ఇది తలంపు. అంటే ఏదో ఒక తలంలో, అంటే ఏదో ఒక ప్రాంతంలో ఏర్పడినటువంటి స్పందన, దట్ ఈస్ తలంపు. ఆలోచన అంటే ఏంటి అంటే ఈ తలంపు వచ్చింది కదండి, వచ్చినటువంటి ఈ తలంపు కోసం వారికి సహాయం చేయాలని అనుకున్నాం కదా మనం. ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు చేస్తే బాగుంటుంది, ఎంత చేస్తే బాగుంటుంది, వీటన్నింటి గురించి కూడా మనం చూడడం అనేటువంటిది, వీటన్నింటి గురించి క్షుణ్ణంగా చూడడం అనేటువంటిది, ఒక ప్రణాళిక రూపొందించుకోవడం అనేటువంటిది ఆలోచన. కాబట్టి హృదయం అనేటువంటి దాంట్లో ఫిజికల్గా మనం చూస్తున్నప్పుడు రక్తాన్ని తీసుకుని మరలా పంపిణీ చేసి నియంత్రిస్తూ ఉంది. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో మన హృదయం రకరకాలైనటువంటి వాటిని తీసుకుంటూ ఉంటుంది. ఈ రకరకాలైనటువంటి వాటిని తీసుకునేటప్పుడు, ఈ రకరకాలైనటువంటి వాటిని తీసుకోవడానికి నీ హృదయంలో ఎక్కడో ఒక చోట చిన్న స్పందన కలుగుతుంది. ఉదాహరణకి హవ్వమ్మ గారు ఉంది. హవ్వమ్మ గారు ఆ యొక్క సర్పము వచ్చి ఆ ఫలాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు, ఆ ఫలాన్ని చూసినప్పుడు ఆమెకు ఎక్కడో ఒక స్పందన కలిగింది. ఏంటి? ఓహో, ఇది చూడడానికి రమ్యంగా ఉంది, చాలా బాగుంటుందేమో అనేటువంటి ఒక చిన్న స్పందన కలిగింది. ఆ స్పందన ఏమైంది అంటే
ఒక ఆలోచనలోనికి వెళ్ళింది. ఆ ఆలోచన ఏంటి అంటే, ఇది తీసుకుంటే బాగుంటుంది కాబట్టి ఆవిడ ఇస్తే మనం తీసుకుందాం, లేకపోతే కోసుకుని తీసుకుందాం అనేటువంటి కార్యరూపం దాల్చింది. అటు తర్వాత ఈ స్పందన లోపల కలిగినటువంటి యొక్క స్పందన ఏమైంది అంటే, ఆ తలములో నుంచి అంటే హృదయం యొక్క పైభాగంలోంచి బయటికి వచ్చేసింది, కార్యరూపాన్ని దాల్చేసింది. కాబట్టి ఈ తలంపులు అనేటువంటివి రకరకాలైనటువంటి వాటిని చూచడం ద్వారా ఇంకో విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, ఇవి లోపల మనకు స్పందన కలగడానికి కారణం ఏంటి అంటే, తలంపులు ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే, మన కన్ను అనేటువంటిది మన హృదయానికి ఒక డైరెక్టర్ లాంటిది. ఇది దేన్ని చూస్తుందో దానిని బట్టి ఒక తలంపు వస్తుంది, దాని హృదయం లోపలికి వెళ్ళిపోతుంది. హృదయం లోపలికి వెళ్ళినటువంటి తర్వాత హృదయం దాన్ని రకరకాలైనటువంటి ఆలోచనలతో నింపి అటు తర్వాత దాన్ని ఒక కార్యరూపం దాల్చాలి అని తన లోపల దాచుకుంటాడు. అంతేకాకుండా మన చెవులు కూడా మన హృదయానికి డైరెక్టర్సే. అవి ఏం చేస్తాయి అంటే, విన్నటువంటి మాటలను లోపలికి తీసుకుని వెళ్తాయి. కాబట్టి హృదయం అనేటువంటి దాంట్లో పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే, మనం తీసుకున్నటువంటి యొక్క తలంపులు అన్నీ మంచివేనానంటే అన్నీ మంచివి కాదు. మనం చేసేటువంటి ఆలోచనలు అన్నీ మంచివేనా అంటే అవి ఎట్టి పరిస్థితులు కూడా మంచివి కాదండి. తలంపులు, తర్వాత ఆలోచనలు, ఇవన్నీ ఎన్నో రకాలైనటువంటివి మన హృదయం లోపలికి వెళ్తాయి. అందుచేత ఈ యొక్క హృదయపూర్వకముగా దేవుణ్ణి మనం ప్రేమించాలి అంటే ఇవన్నీ ఉంటే దేవుణ్ణి మనం ప్రేమించలేము. ఇవన్నీ లోపల దాచుకుంటే దేవుణ్ణి మనం పూర్తిగా ప్రేమించగలుగుతామనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూర్తిగా ప్రేమించలేము. తలంపులను స్వీకరించడం, ఈ తలంపులను పైకి పంపించడం, ఇది మాత్రమే కాకుండా మన హృదయం మన ఆత్మీయ జీవితాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఎలా నియంత్రిస్తూ ఉంటుంది అంటే, మనం మాట్లాడేమనుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది ఆ మాట? హృదయము నిండిన దానిని బట్టి మనుష్యుడు మాట్లాడతాడు. అంటే మన హృదయంలో ఏముందో దానిని బట్టి మనుష్యుడు మాట్లాడతాడు. అంటే మన మాటను ఎవరు నియంత్రిస్తూ ఉన్నారు అంటే, మన హృదయం అనేటువంటిది నియంత్రిస్తూ ఉంది. మన మాటలు, అవి మంచి మాటలైనా చెడ్డ మాటలైనా బుక్కరి మాటలైనా రకరకాల దుర్భాషలాడేటువంటి మాటలైనా ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మన హృదయం దాని మీద నియంత్రణ కలిగి ఉంది కాబట్టి దాంట్లో నుంచే వస్తూ ఉంటాయి. దేవుని నమ్ముకున్నటువంటి వాడు పోకరి మాటలు మాట్లాడవచ్చా, చెడ్డ మాటలు మాట్లాడవచ్చా, బూతులు మాట్లాడవచ్చా? మీరు ఏమి తల ఒప్పట్లేదు, చెప్పట్లేదు అంటే మీరు మాట్లాడుతున్నారేమో కదా. చెప్పండి, చెడ్డ మాటలు మాట్లాడవచ్చా, బూతులు మాట్లాడవచ్చా, వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడవచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారు తెలుసా, వాళ్ళ నోటికి వచ్చినట్టు అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? వాళ్ళ హృదయం ప్రేరేపించినట్లుగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇష్టము లేనటువంటి దేవునికి ఇష్టము లేనటువంటి యొక్క మాటలు నీ హృదయంలో నిలిచి ఉంటే నీ హృదయాన్ని పూర్తిగా దేవునికి ఇచ్చినట్ట కాదు కదా. అంటే ఎంత ఇచ్చినట్టు? కొంచెము మాత్రమే ఇచ్చాం, మిగిలినటువంటి దేవునికి ఇవ్వలేదు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రేమ ఏమాత్రం కూడా దేవునికి అవసరమైనటువంటిది కాదు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే హృదయము చాలా మోసకరమైనటువంటిది, అది ఘోరమైన, అంటే ఏంటంటారు? ఘోరమైన వ్యాధి అంటే ఏంటి? ఎయిడ్స్ అంటారా, క్యాన్సర్ అంటారా, ఏమంటారు? నిజంగా దాని పేరు తెలిస్తే అక్కడే రాసేది కదండి. దాని పేరు తెలియదు, కానీ అది ఎటువంటిది అంటే, దాంట్లో ఉండేటువంటి వ్యాధి ఎటువంటిది అని అంటే చాలా ఘోరమైనటువంటి వ్యాధి. ఎందుకు ఘోరమైనటువంటి వ్యాధి అని రాశారనంటే, ఎవరైనా సైంటిస్ట్ కానీ డాక్టర్ కానీ ఉండి దాన్ని కనుగొంటే అది పలానా వ్యాధి అని చెప్పొచ్చు. అంటే మనుష్యుడు కానీ వైద్యుడు కానీ ఎవరు కూడా కనుక్కోలేనటువంటి వ్యాధి ఆ హృదయంలో ఉంది. ఆ కనుక్కోలేనటువంటి వ్యాధి ఆ హృదయంలో ఉందంటే దానికి ఎవరైనా మందు ఇవ్వగలరా?
ఎవడైనా దాన్ని బాగు చేసుకోగలుగుతాడా? ఏ మనుష్యుడు కూడా దానిని బాగు చేయలేడు. ఏ మనుషుడు తనంతట తాను దానిని బాగు చేసుకోలేడు. కాబట్టి మనం బాగు చేసుకోకుండా, మన హృదయాలను బాగు చేసుకోకుండా ఉంటే అది జబ్బు పడినటువంటిది, రోగము కలిగినటువంటిది, లోపల రకరకాలైనటువంటి దేవునికి ఇష్టం లేని కార్యాలు కలిగినటువంటిది. అటువంటివన్నిటినీ నీవు అటువంటి వాటన్నిటిని నీ హృదయంలో పెట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళిపోయి నేను దేవుణ్ణి ప్రేమించేస్తున్నాను కాబట్టి దేవుణ్ణి ఆరాధించేస్తున్నాను అని అంటే అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రేమ. నీ హృదయంలో తీసుకునేటువంటి ఒక నిర్ణయం మాత్రమే, అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. దేవుడి నీ దగ్గర నుంచి కోరుకునేటువంటిది ఏంటి అంటే ఆయన నీవు ప్రేమించాలి, పూర్ణ హృదయంతో దేవుని నీవు ప్రేమించాలి అని అంటే నీవు చేయవలసినటువంటిది ఏంటి అంటే దావీదంటాడు, అయ్యా నా హృదయమును పరిశోధించండి అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే నీవు చేయవలసినటువంటిది దేవుణ్ణి హృదయపూర్వకంగా నీవు ప్రేమించాలంటే నీవు చేయవలసినటువంటిది ఏంటి అంటే నీ హృదయంలో ఘోరమైన వ్యాధి ఉంది. ఈ ఘోరమైనటువంటి వ్యాధి ఆలోచనలు చేస్తుంది, తలంపులు చేస్తుంది. ఈ తలంపులు కొంతమందికి హానికరమైనటువంటి తలంపులు, ఈ తలంపులు మోసపూరితమైనటువంటి తలంపులు, ఈ తలంపులు కుయుక్తి కలిగినటువంటి తలంపులు. ఎందుకంటే వ్యాధి కలిగినటువంటి దాంట్లో నుంచి మంచి ఏమైనా వస్తుందనంటే రాదు. చెడ్డ తలంపులు ఇవన్నీ కూడా నీ హృదయంలో ఉన్నాయి. ఈ హృదయంలో ఉన్నటువంటి దీనిని నీవు శుద్ధి చేసుకోలేవు, నీవు కడుక్కోలేవు. కాబట్టి నీవు పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ హృదయపూర్వకంగా దేవునికి ప్రేమించలేవు. అందుచేత నీవు చేయవలసినటువంటిది ఏంటి అంటే అయ్యా నా హృదయములో ఆలోచన కానీ, నా హృదయములో తలంపు కానీ, నేను స్వీకరించేటువంటివి కానీ, అంటే రకరకాల ఆలోచనలు నేను స్వీకరించేటువంటివి కానీ, లేదా నాలో నుంచి బయటకు వెళ్ళేటువంటివి కానీ, నా కంట్రోల్లో ఉన్నటువంటివి కానీ, ఇవన్నీ నా కంట్రోల్ కాదు నాయన, నీ కంట్రోల్లో ఉంచండి. నీ కంట్రోల్లో నా హృదయాన్ని ఉంచుకోండి ప్రభు. నీ కంట్రోల్లో నేను ఏది మాట్లాడినా అది నీ కంట్రోల్లో ఉండేటట్లుగా చేయండి ప్రభు. నేను ఏ ఆలోచన స్వీకరించినా అది నీకు ఇష్టమైనటువంటి ఆలోచనగా ఉండేలాగా చేయండి ప్రభు. నేను ఏ తలంపును బయటకు పంపించినప్పటికీ కూడా అది నీకు ఇష్టమైనటువంటి తలంపుగా ఉండునట్లు నిన్ను నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాను. నా హృదయాన్ని పూర్తిగా శుద్ధి చేసి నీకు అనుకూలంగా దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయి ప్రభువా. దీన్ని పూర్తిగా నీకు ఇష్టమైనటువంటి దానిగా మార్చు ప్రభువా అని నీ హృదయం మీద కంప్లీట్ అధికారానికి దేవుడికి ఎప్పుడు ఒప్పుకుంటావో అప్పుడు నీవు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడు. హృదయం అనేటువంటిది దేర్ ఇస్ ఎ డివైడెడ్ హార్ట్. కీర్తన క్రింద 86వ వచనంలో నీ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉంటాడు, చదవద్దులేండి. అదేంటంటే హృదయం అనేటువంటిది ఎప్పుడు కూడా డివైడ్ అయిపోతూ ఉంటుంది. ఎలా డివైడ్ అయిపోతుందో తెలుసండి? ఫిజికల్గా కాదు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు సహితం వాళ్ళు చేసేటువంటిది ఏంటంటే సగమేమో దేవునికి సంబంధించిన ఆలోచన, సగమేమో లోకానికి సంబంధించినటువంటి ఆలోచన, సగం వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి ఆలోచన. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి ఈ హార్ట్ అనేటువంటిది డివైడెడ్ హార్ట్. దీన్ని కీర్తనకారుడు అంటాడు, లార్డ్ గివ్ మీ యునైటెడ్ హార్ట్, అన్డివైడెడ్ హార్ట్ టు మీ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి డివైడెడ్ హార్ట్ అని అంటే సగం దేవునికి ఇవ్వడం, సగం సాతానికి ఇవ్వడం. ఇలాగనిస్తే నీవు దేవుని హృదయపూర్వకముగా ప్రేమించినటువంటి వాడు కాదు. అందుచేత నీ హృదయంలో ఉండే తలంపులు, నీ హృదయంలో ఉండే ఆలోచనలు, నీ హృదయంలో చేసుకునేటువంటి ప్రతి ప్రణాళికలు, వీటన్నిటి మీద దేవునికి సర్వాధికారాన్ని ఇచ్చి అయ్యా ఒకవేళ నీకు ఇష్టం లేనిది ఏదైనా నా హృదయంలో ఉందయ్యా, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దయచేసి నేను తీసేయ ప్రభువా. ఈ హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది, ఈ వ్యాధిని నేను తగ్గించలేకపోతున్నాను ప్రభువా. ఈ వ్యాధిని తీసుకునేటువంటి శక్తి నాకు లేదు ప్రభువా. కాబట్టి నీ ఆత్మను నాలోనికి పంపి నన్ను శుద్ధి చేసి ఈ హృదయాన్ని నీ చిత్తానుసారంగా మార్చుకో ప్రభువా అని దేవునికి చిత్తానికి ఒప్పుకుంటయే పూర్ణ హృదయంతో దేవునిని ప్రేమించడం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
సర్వాధికారి శక్తిమంతుడైన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఇదిగోనైనా నీవు మా దగ్గర నుంచి నాయన పూర్ణ హృదయంతో ప్రేమ కావాలని నీవు కోరుకుంటున్నాం నాయన. మేము చేసేటువంటి పనులు నిన్ను ప్రేమించుట కాదు ప్రభువా, మేము చేసే రకరకాలైనటువంటి కార్యాలు కాదు ప్రభా, దాన ధర్మాలు కాదు ప్రభా, మా ప్రయాస కాదు ప్రభా, నిన్ను ప్రేమించడం అనేటువంటిది నాయన. మా హృదయాలోచనలు, మా తలంపులు, మా యొక్క ప్రతి విషయాలు, మేము తీసుకునే నిర్ణయాలు, మేము చేసే ఆలోచనలు, ఇవన్నీ కూడా ప్రభా నీ అధీనంలో ఉండునట్లు మమ్మల్ని మీకు సమర్పించుకొని ప్రభా నిజమైనటువంటి ప్రేమను చూపించగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించుమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.